హలో గైస్, గుడ్ మార్నింగ్. సో అందరికీ హ్యాపీ శివరాత్రి. నేనైతే శివరాత్రి అయితే చేసుకోవట్లేదు ఫెస్టివల్. అందరూ మంచిగా ఫెస్టివల్ చేసుకుంటే నేనైతే డల్గా మూడిస్ట్గా ఇలా కూర్చొని అయితే ఉన్నాను. సో అందరూ ఈరోజు ఫెస్టివల్కి మంచిగా టెంపుల్కి వెళ్తారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు. నాకైతే పండగ లేదు గైస్, నాకైతే ఎంజాయ్మెంట్ లేదు గైస్. సో నేను ఒకళ్ళ వలన ఈరోజు ఇలాగా ఉంటానని నేనైతే అనుకోలేదు. టైమ్స్ ఉండాలి కూడా. నాకు ఎంత పెయిన్ వచ్చినా సరే నేను యాక్సెప్ట్ చెయ్యాలి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నేను యాక్సెప్ట్ చెయ్యాలి. ఇప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను ఈ డేకి నేను ఎంత హ్యాపీగా ఉన్నాను, ఎంత మంచిగా ఎంజాయ్ చేశాను. బట్ ఈరోజు ఇంత ఇలా ఉన్నానా అని అనిపిస్తుంది. నేనేనా అనిపిస్తుంది, అసలు నేనేనా నేనేమో అనిపిస్తుంది గైస్ నాకైతే. ఏంటో. సో గైస్ నాకైతే పండగ లేదు గైస్, కనీసం మీరైనా చేసుకోండి గైస్ పండగ. సో మన వల్ల ఒకరిని హర్ట్ చేయడం అనేది అది నిజంగానే తప్పు. నా వల్ల మ్యాక్సిమం ఎవరు హర్ట్ అవ్వరు. ఇన్కేస్ హర్ట్ అవుతే కనుక దాన్ని నేను సారీ చెప్తున్నాను. ఎందుకంటే నేను తెలుసో తెలియకో తప్పు చేసి ఉంటాను. నాకు ఏదైనా కావాలన్నా, నాకు ఒక పర్సన్ మీద ఇష్టం లేదా ఏ వస్తువు మీదైనా ఇష్టం అని అనుకుంటేనే దానికి నేను ఎఫెక్ట్స్ పెడతాను. అది నాకు వద్దు అనుకుంటే నేను దేని మీద ఎఫెక్ట్స్ అనేది పెట్టను. అదే అనమాట మ్యాటర్. సో గైస్ మీరైనా ఈరోజు ఎంజాయ్ చేయండి మంచిగా. నేను ఎలానో ఎంజాయ్ చేయట్లేదు, నేను ఏ టెంపుల్కి వెళ్ళట్లేదు, ఏ ఎంజాయ్మెంట్ చేయట్లేదు. మరి ఫెస్టివల్ టైంకి ఫ్రెష్ అవ్వకుండా ఉంటే బాగోదని చెప్పేసి లేచి బ్రష్ చేసి అండ్ ఫ్రెష్ అయ్యాను జస్ట్ అంతే. ఇంకా నేను టిఫిన్ కూడా తినలేదు, ఇంకా నేను ఫుడ్ కూడా తినలేదు. ఏం అలా తినాలని కూడా అనిపించట్లేదు. బట్ ఏదో లోన్లీ ఫీలింగ్ గైస్. చెప్పండి. సరే గైస్ అయితే బాయ్. మీరన్నా ఎంజాయ్ చేయండి మంచిగా. అది ఈరోజైతే మా ఊళ్ళో పట్టిసీమ తిరణాలు అనేవి జరుగుతాయి. చాలా అంటే చాలా మంచిగా జరుగుతాయి. నేనైతే మిస్ అయిపోయాను. ప్రతి ఇయర్ వెళ్ళేదాన్ని మార్నింగ్ ఈవినింగ్. సో మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నాను, నేను ఒక్కదాన్ని మిస్ వస్తావా అని అడిగారు. బట్ నేనైతే రాను అని చెప్పాను, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రూమ్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోయారు ఫెస్టివల్ కదా అని చెప్పేసి మొన్నే వెళ్ళిపోయాను. నేను ఒక్కదాన్నే పిచ్చిదానిలా రూమ్లో కూర్చొని ఏదో అలా బాధపడుతూ అలా ఉన్నాను అంతే. సరే ప్రాబ్లమ్స్ ఎవరికి ఉండవు గైస్, అందరికీ ఉంటాయి కదా. నా ప్రాబ్లం తీసుకొచ్చి మీ మీద రుద్దలేను, మీరు తీసుకొచ్చి నా మీద రుద్దలేరు కదా. సో అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటే మంచిది అంతే. ఆ ప్రాబ్లమ్స్ ఎవరికి ఉండవు, చాలామందికి ఉంటాయి. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి అంతే. లైఫ్ అనేది అంతే కదా. సో ఇది గైస్ ఇవాళ వీడియో. అంటే అసలు నేను అందరూ నన్ను అడుగుతున్నారు, నువ్వు ఎందుకు వ్లాగ్స్ చేయట్లేదు, రీల్స్ ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నారు కదా. నాకు కొంచెం హెల్త్ బాగోవట్లేదు, అందుకని చెప్పేసి నేను వ్లాగ్స్ చేయట్లేదు, రీల్స్ కూడా సరిగ్గా చేయట్లేదు. మొన్న నా బర్త్డేకి అనుకుంటా పెట్టాను అంతే, పట్టడం ముందు. మేబీ అదే లాస్ట్ అండ్ ఫైనల్ బర్త్డే అవ్వచ్చేమో చెప్పలేను కదా నేను. సరే గైస్ ఇప్పుడు నా బాధ చెప్పి మిమ్మల్ని ఎందుకు నేను బాధ పెట్టడంలే. కానీ మీరు మంచిగా చేసుకోండి, మంచిగా తినండి, మంచిగా చదవండి, వెల్ సెటిల్ అవ్వండి. ఎవరైనా సరే మనకి రెస్పెక్ట్ ఇచ్చారు అని అంటే అది మనం సెటిల్ అయినప్పుడే, మనం ఎంతో కొంత సంపాదించామనుకున్నప్పుడే మనకి రెస్పెక్ట్ అనేది ఇస్తారు. ఇన్కేస్ మనం లైఫ్లో సెటిల్ అవ్వలేదా ఇంకంతే, అందరూ మనల్ని అలా చూస్తారంటే అలా చూస్తారు. బట్ చెప్తున్నా, చిట్టికేసి చెప్తున్నా, నేను సెటిల్ అయ్యి చూపిస్తాను. అది జాబ్ పరంగా అయినా ఏ పరంగా అయినా ఇండిపెండెంట్గా నేను సెటిల్ అయ్యి ఇండిపెండెంట్గా నేను అమౌంట్ సంపాదించి ఆ రోజు చెప్తాను. ఒక్కొక్కరి పని నేను చిటికేసి మరీ చెప్తాను కదా. నన్ను అన్న వాళ్ళ నోర్లన్నీ నేను ముగించకపోతే నా పేరు బోనయ్యే కాదు. అప్పుడు మాట్లాడతా. అప్పటి వరకు నన్ను అన్న వాళ్ళందరూ చూస్తూ ఉండండి. నన్ను ఎంతమంది అంటే ఎన్ని మాటలు అన్నారు వాళ్ళందరూ చూస్తూ ఉండండి. ఏదో ఒక రోజు అవుతా, పక్క సెటిల్ అవుతా ఓకేనా. అది డౌన్ నుంచి అప్పుకు వస్తాను కదా, అప్పుడు చెప్తాను ఒక్కొక్కరి పని. సో వెయిట్ చేయండి. సో గైస్ ఈరోజు శివరాత్రి కదా, మంచిగా హ్యాపీగా టెంపుల్కి వెళ్ళి ప్రశాంతతగా ఉండి మీకు నచ్చిన వాళ్ళతో కొంతసేపు మాట్లాడి హ్యాపీగా లీడ్ చేయండి లైఫ్ని అయితే. అది